הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త జీవన్ మరణ దాత సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు శ్రేష్టమైన పాత నిబంధనలో యెషయా గ్రంథము ద బుక్ ఆఫ్ ఐజాయా, యెషయా గ్రంథంలోని మొదటి విశ్లేషణ గ్రంథ విశ్లేషణలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉన్నాయి, 1292 వచనాలు ఉన్నాయి. The book of Isaiah has 66 chapters with 1292 verses. సరే, ఈ పుస్తకాన్ని హెబ్రీ భాషలో యెషయాహు అంటారు. యెషయాహు అంటే యెహోవా ఏ రక్షణ, యెహోవా ఈ సాల్వేషన్. తర్వాత హిందీ భాషలో యెషయా అనే మాట వాడతారు, తెలుగులో యెషయా, అలాగే తమిళ భాషలో యేసయ్య, అలా కన్నడలో కూడా యెషయా అంటారు. ఒక వ్యక్తి పేరుతో వ్రాయబడిన పుస్తకము యెషయా గ్రంథము. మొదటి అధ్యాయం మొదటి వచ్చి చూస్తే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయును యూదా రాజుల దినములలో యూదాను గూర్చిని యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడు యెషయా కలిగిన దర్శనం. కాబట్టి 4 రాజుల కాలంలో ఈయన ప్రవచించాడు. రాజవంశంలో పుట్టినవాడు యెషయా. యెషయా అంటే యెహోవా రక్షణ. అంతేకాకుండా దాదాపుగా 60 సంవత్సరాలు ప్రవచించాడు. ఒక యేసు ప్రభు వారు ఈ నరావతారిగా భూలోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితం జీవించిన ప్రవక్త యెషయా ప్రవక్త. యెషయాను అద్భుతంగా ఏమంటారంటే ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇవాంజలిస్టిక్ ప్రాఫిట్, సౌవార్తీకరణ ప్రవక్త అంటారు. ఎందుకంటే రక్షణ అనే పదం 28 సార్లు, రక్షకుడు 19 సార్లు, రక్షించుట 19 సార్లు, రక్షకుడు 8 సార్లు అని రక్షణ 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 అనే మాటతో సాగుతుంది. దీన్ని యెషయా గ్రంథాన్ని ఓ మినియేచర్ బైబిల్గా అంటాం. ఓ చిన్న బైబిల్ గ్రంథం, 66 అధ్యాయాలు, మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన గుర్తుగా ఉంటే 40 నుంచి 66 వరకు కొత్త నిబంధన. మొదటి భాగమేమో తీర్పులాగా ఉంటుంది, తర్వాత రెండవ భాగం కొత్త నిబంధన గుర్తుగా, రక్షణ గుర్తుగా ఉంటుంది. సరే, ఈ 66 అధ్యాయాలని 3 భాగాలుగా విభజిస్తే మొదటి 36 అధ్యాయాలు ఓ ప్రవచనాత్మకమైన విమర్శగా ఉంటుంది, ఓ ప్రవచనాత్మకమైన విమర్శ. తర్వాత 36 నుంచి 39 వరకు ఓ చారిత్రాత్మక మాటలుగా ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకొని అర్థం చేసుకుని చదివితే లోతుగా అర్థమవుతుంది. మొదటి 36 అధ్యాయాలేమో ఇది ప్రవచనాత్మకమైన విమర్శ. తర్వాత 36 నుంచి 39 వరకేమో చారిత్రాత్మక మాటలు. చివరిగా 40 నుంచి 66 వరకు ఏంటంటే ప్రవచనాత్మక ఆదరణ. ఈ 3 భాగాలు, ఒకటి ఏమో విమర్శ, ఒకటేమో మాటలు, ఒకటేమో ఆదరణ. సరే, ఓ అద్భుతమైన పుస్తకముగా దీన్ని చూస్తూ ఉంటాము. దీనిలోని అంటే ఈ యెషయా గ్రంథంలో కూడా మరి చాలా శ్రేష్టమైన మాటలు, సియోన్ అనే పదం కూడా అనేక సార్లు వస్తుంది. ఇది చిన్న చిన్న బైబిల్ గ్రంథము. అంతేకాకుండా సియోన్ అనే మాట ఎక్కువగా విరివిగా వాడిన గ్రంథము. దాదాపుగా సియోన్ అనే మాట 44 సార్లు రాయబడింది. నేను వేగంగా చెప్తాను, ఒకవేళ బైబిల్ స్టడీగా చేయాలనుకున్న వాళ్ళు ఈ మాట వ్రాసుకోనండి, పఠించండి, పరిశోధించండి, ఆత్మీయ మేలు పొందండి. సియోన్ అనే మాట మొదటి అధ్యాయము 8:27, 2, 3, 3, 16, 17, 4, 3, 4, 5, 8, 18, 10, 12, 24, 20, 32, 12, 6, 14, 32, 16, 1, 18, 7, 24, 23, 28, 16, 29, 8, 30, 19, 31, 4, 9,
33:5-14-20, 35:9, 37:22-32, 41:27 వచనం, 46:13, 49:14, 51:3-11-16, 52:2-7-8, 59:20, 61:3, 62 మొదటి వచనం 11వ వచనము, 64:10, 66:8 ఇలాగూ 44 సార్లు సియోను అనే మాట రాయబడింది. చాలా అద్భుతమైన అంటే కవితా శైలి, చాలా వాడిన మాటలు, ఆ కవిత్వము, భావము, భాష అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా సియోను గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. సియోను అంటే రక్షణ, సియోను అంటే పరలోకం, సియోను అంటే పరిశుద్ధత, సియోనాథుడు యేసు ప్రభువు. కాబట్టి ఒక అద్భుతమైన బైబిల్ స్టడీగా సియోను పనికొస్తుంది. 2 మాటలు జ్ఞాపకం చేయాలంటే, దేర్ ఈజ్ ఫైర్ ఇన్ ది జయన్, దేర్ ఈజ్ ఫౌండేషన్ ఇన్ ద జయన్. 31:49 అంటాడు సియోనులో అగ్ని ఉంది అంటాడు. 28:16 సియోనులో పునాదిగా ఉంది. కాబట్టి సియోను మీద పునాదిగా వేయబడితే, యేసుక్రీస్తుని నమ్ముకొని పరిశుద్ధ లేఖనాల పైన పునాదిగా ఉంటే నీ చుట్టూ కూడా పరిశుద్ధ అగ్ని ఉంటుంది అనే భావం చూపిస్తూ ఉంది. సరే, ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు చూద్దాము. హెబ్రీ పద్య విజ్ఞానంలో లేక పద్య విధానంలో ఈ కవితా మాధుర్యము, భాష, వర్ణన చాలా అద్భుతంగా, ఈ పదాలు వాడిన తీరు, ఈ పద చాతుర్యము అంత అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా పాత నిబంధనలో అన్నింటిలో కూడా క్రీస్తు ప్రభు సువార్త, క్రీస్తు ప్రభు జననము, క్రీస్తు ప్రభు మరణము, ఆయన శిలువ పునరుద్ధానాన్ని చాలా స్పష్టంగా చెప్పిన గ్రంథము యెషయా గ్రంథము. ఇది గ్రంథ విశ్లేషణలో చాలా ప్రాముఖ్యమైంది. 53వ అధ్యాయం అంతా కూడా చదవండి, శిలువను గురించి వ్రాయబడుతుంది. ఎంత అద్భుతం అండి! ఓ ప్రవచనాత్మకమైన పుస్తకము. యేసు ప్రభువారు మానవుడిగా జన్మించడానికి ముందుగానే శిలువ గురించి రాసింది ఒక 700 సంవత్సరాల క్రితం. అద్భుతం. అంతేకాకుండా బహు వేదాంతపరమైన పుస్తకము. ఎందుకంటే ఇట్స్ ఎ మోస్ట్ థియలాజికల్ బుక్ అంటాం. థియలాజికల్ బుక్. దేవుడు, భూమి, పరలోకము, అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. ఒక శ్రేష్టమైన గ్రంథము. బైబిల్ గ్రంథంలో ఆడి వచ్చే లాంటి యెషయా గ్రంథం అని చెప్పవచ్చు. ఒక మూల వాక్యంగా చదువుకుంటే 2 మాటలు చదువుతాను. మొదటి అధ్యాయము 18 చదువుతున్నాను. తర్వాత 42 అధ్యాయము 5, 6, 7. 2 ఇంపార్టెంట్ కీ వర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఐజాయా చాప్టర్ 1 verse 8 నేను చదువుతున్నాను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ఈయన మాట చూడండి. ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎంత ఘోర పాపినైనా సరే, పాపాన్ని క్షమించి పరిశుద్ధుడిగా మార్చగలిగింది యేసు ప్రభు వారు ఒక్కడే. కాబట్టాడు ఎలాంటి ఘోరమైన పాపంలో ఉన్నా, ఎలాంటి అవిధేయతలో ఉన్నా, శాపంలో పాపములో అతిక్రమం ఉన్నా కూడా యేసు ప్రభు నమ్ముకుంటే అవి హిమము కంటే తెల్లబడుతుంది. పాపి పరిశుద్ధుడిగా మార్చబడే ప్రక్రియ యేసు ప్రభు ద్వారా జరుగుతుంది. తర్వాత ఇంకొక ప్రాముఖ్యం ఏంటంటే 42వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అనదర్ కీ వర్డ్స్ is taken from chapter 42 verse 5, 6 and 7. నేను చదువుతున్నాను. 5, 6, 7 వచనాలు. 42వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అంటున్నాడు. గ్రుడ్డి వారి కన్నులు తెచ్చుటకును, బంధింపబడిన వారి చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది యేసు ప్రభువును గుర్తుగా ఉంటుంది. సరే,
ఈ గ్రంథం యొక్క ఉద్దేశం కూడా తెలుసుకుంటాం. అంటున్నాడు, ఇజ్రాయేలీల పాపము, వారిపై రాబోతున్న దేవుని తీర్పు, దానికి హెచ్చరికగా ఉన్నది ఈ పుస్తకము. వారు బబులోను బందీలుగా ఉన్నప్పుడు ఆ బందీల్లో ఉండి వారు చేసిన ఆలాపన, ఆర్తనాదం, అది కూడా ప్రభు విని ఈ 39 అధ్యాయాలు ఎలాగైతే పాత నిబంధనకు, శిక్షకు, దేవుని దండన గుర్తుగా ఉందో, తర్వాత దేవుని విమోచన కార్యం కనపడుతుంది. తర్వాత ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రత్యక్షలతో కూడిన దర్శనాలు. అంటే యూదుల చెర నుండి విడుదల కూడా ప్రత్యక్షతో కూడిన దర్శనంగా చెప్పవచ్చును. తర్వాత దావీదు గోత్రము నుండి మెస్సియాను దేవుడు పంపిస్తాడని ఆ రక్షణ, ఆ పాత్ర, ఇది కొత్త నిబంధనలోనే కాక భూమి మీద ఉన్న అందరికి కూడా రక్షణ వస్తుంది అనే భావాన్ని యెషయా గ్రంథంలోనే, సర్వ మానవాళికి రక్షణ వస్తుంది, యూదా గోత్రము నుండి, దావీదు గోత్రము నుండి వస్తున్న యేసు ప్రభు వారు యూదులకే కాదు అందరికి, సమస్త మానవాళికి రక్షణ ఇస్తాడనే భావాన్ని అంకురార్పణ చేసింది యెషయా గ్రంథం. కాబట్టి ఓ శ్రేష్టమైన గ్రంథంగా దీన్ని మనం భావించవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ముందుగా చెప్పినట్లుగా దేవుని స్వభావము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క పరిశుద్ధత చాలా అద్భుతంగా వివరించబడిన గ్రంథము యెషయా గ్రంథము. తర్వాత యెహోవాయే రక్షణ, ఇది రక్షణ. అందుకే దీన్ని ఏమన్నామంటే యెషయా ఈజ్ కాల్డ్ యాజ్ ద 5th evangelist, సౌవార్తీకరణ ప్రవక్త అంటాం. సువార్తను చెప్పినవాడు, రక్షణ, రక్షకుడు అనే మాట పదే పదే వాడుతూ ఉన్నాడు. చివరికి ఏంటంటే ఇజ్రాయేలీయుల చరిత్ర ఎక్కువగా వ్రాయబడింది యెషయా గ్రంథంలో. తర్వాత ఏంటంటే కొత్త నిబంధనలో ఎక్కువగా వాడబడిన పాత నిబంధన రెఫరెన్సెస్ లో యెషయా గ్రంథం మొదటిది, తర్వాత ద్వితీయోపదేశకాండము, మూడవది కీర్తన. ముందుగా చెప్పినట్లుగా మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన. ఈ పాత నిబంధన ఏంటంటే దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు పాత నిబంధనలో ఇజ్రాయేలుకు ఏమి సంభవించిందో అదే నీకు నాకు సంభవిస్తుంది. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రణాళికను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవిస్తే ఇజ్రాయేలుకి ఏమి సంభవించిందో అదే శిక్ష నీకు నాకు వస్తుంది. కాబట్టి అయితే 39 అధ్యాయాలు ముగించాక 40 అధ్యాయంలో ఓ నూతన ఆరంభము ఆరంభించబడుతుంది అంటున్నాడు. ఇక్కడ 40 అధ్యాయంలో ఒక చక్కని మాట ఏంటంటే ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడిను. ఎంత శ్రేష్టమైన మాట అండి. 39 అధ్యాయాలు కఠినమైన మాటలు వాడుతూ 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 ఎప్పుడైతే యెహోవా దేవుని నమ్ముకుంటామో, ఎప్పుడైతే పాప జీవితాన్ని విడిచిపెడతామో, పాపాన్ని క్షమించడానికి ప్రభువు సమీపంగా ఉన్నాడు, నా పాపము క్షమించు ప్రభువా అని వేడుకుంటే నీ పాపం క్షమించి నిన్ను వెంటనే పరిశుద్ధుడిగా మార్చాడు. కాబట్టి అంటున్నాడు ఒక చక్కని మాట ఏంటంటే, అంటాడు ఈ పాప క్షమాపణ ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉంటుందంటే 38:17 అంటాడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఎంత అద్భుతం అన్నమాట అండి. నాశనానికి వెళ్ళవలసిన నీవు నేను, మరణానికి వెళ్ళవలసిన నీవు నేను, సమాధికి వెళ్ళవలసిన నీవు నేను, అలాంటి నిన్ను నన్ను విడిపించి నాశనమునే గోతి నుండి విడిపించి కిందంటాడు నీ వీపు వెనక తట్టు నా పాపములన్నయో నీవు పారవేసితివి. 38వ అధ్యాయము 17వ వచనం, 38 చాప్టర్ వర్డ్ 17. అద్భుతమైన మాట అండి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతిని విడిపించావు తండ్రి. ఈ ప్రభుత్వం మాట వింటున్న నీవు నాశనానికి వెళ్ళవలసిన నన్ను ప్రేమ చేత గోతి నుండి విడిపించాడు. అంటాడు నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేశావు ప్రభువా. నా పాపములు క్షమించావు, నా పాపములు మర్చిపోయావు, నన్ను నీ కుమారుడిగా మార్చావు, సియోను వాసిగా మార్చావు. నీవే నాకు సియోను నాథుడిగా ఉన్నావు ప్రభువా. సియోనులో రక్షించబడి సియోను అనుభవం చేత సియోను చేరే వరకు ఆ సియోను నాథుడు నీకు నాకు తోడైండు కాక. అలాంటి మహాకృప ఆ దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుంటాం.
అత్యంత మహాకృపకుల తండ్రి, మా ప్రేమ కలిగిన ఆయన ప్రభువా, మా దేవా, యెషయా గ్రంథం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి వందనాలు. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన గుర్తుగా ఉంటే, చివరి అధ్యాయాలు కొత్త నిబంధన గుర్తుగా ఉంటుంది. మా యుద్ధకాలము సమాప్తి చేశావు. మా పాపాలు నీ విప్పు వెనక వేసుకున్నావు. పరిశుద్ధులుగా మార్చావు తండ్రి. మా పితరులు ఇజ్రాయేలీలు నీకు అవిధేయులుగా జీవించారు. వారు గోజాడినప్పుడు క్షమించావు. పరిశుద్ధులుగా మార్చావు, నీతిమంతులుగా మార్చావు ప్రభువా. ఈ ప్రభు దినమందు యెషయా గ్రంథం ద్వారా తండ్రి, ఎంత ఘోర పాపినైనా కూడా హిమం కంటే తెల్లగా మారుస్తానని చెప్పావు ప్రభువా. తండ్రి, వాక్యం వింటున్న వారిలో ప్రవేశించి స్పందించి జీవితాలు రూపాంతరం చెందింపజేసి నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ స్వాస్థ్యముగా మీరు మార్చుకో తండ్రి. వారి వారి కుటుంబాల్లో ఎటువంటి నాయన కొరత లేకుండా ఎటువంటి కూడా కష్టము నష్టము లేకుండా దీవించబడిన వారిగా, సంతోష సమాధానాలతో సాగేవారిగా దీవించమని, ఈ ప్రభు దినపు దీవెనలు విస్తారంగా కుమ్మరించమని వందనాలు తెలియజేస్తూ ప్రభువా, యెషయా గ్రంథం ద్వారా సియోను నాథుని చేరే ఆ మార్గాలు, ఆ విధానాలు మాకు బోధించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రభువా, నాశనమనే కోతి నుండి విడిపించినందుకు నీ పాదాలు పట్టుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సమాధానము, స్వస్థత, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు ప్రభువు రాకడ పర్యంతం సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యు ఆల్. దేవుడు మనలను దీవించును గాక.